జనరల్‌గా మనందరం గూడా టమాటా రసం గానీ, లేదంటే మిరియాల చారు గానీ, టమాటాలు, చింతపండు కలిపి గానీ రసం పెట్టుకుంటాం గదా! ఈరోజైతే నేను కొంచెం స్పెషల్‌గా ఉసిరికాయతో రసం చేసి చూపిస్తున్నాను. చాలా మంచిది. ఇది ఒంటికి కూడా చాలా మంచిది. సో, ఇదైతే ఒకసారి ఎలా చేయాలో చెప్పేస్తాను. ముందుగా అయితే ఒక పాన్ గానీ, గిన్నె గానీ తీసుకొని 2, 3 కట్ చేసిన టమాటాలు, 4, 5 ఉసిరికాయలు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, నీళ్లు, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. అవన్నీ ముక్క ఉడికేటప్పుడు కొంచెం జీలకర్ర, 4, 5 మిరియాలు, కొంచెం 4, 5 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని కొంచెం మిక్సీలో కానీ లేదంటే చిన్న రోల్ ఉంటే దాంట్లో కానీ దంచుకొని ఆ పేస్ట్ని దాంట్లో వేసుకొని ఆ తర్వాత దాంతోపాటు రసం పౌడర్ అయితే నేనైతే వేసుకున్నాను. ఇదైతే ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత ఉడికించిన పప్పు కొంచెం వేసుకొని అయితే కొంచెం సేపు మగ్గించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే దించేసుకోండి. ఆ తర్వాత మనం లైట్గా పోపు వేసేసుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కూడా, వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది.